ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. రాజ్ కుమార్, వెల్కమ్ రాజ్ కుమార్. నమస్తే. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఇంజనీరింగ్ అయిపోయి సినిమాల్లోకి వెళ్తారంటే సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండి కూడా మీ నాన్నగారు ఎందుకు ఆయనకే ఉన్నట్టు అంటే భయం అండి, వేరే ఏం లేదు. అంటే మనం ఇన్ని కష్టాలు చూసాం, అక్కడ మెడ్రాస్లో ఎలా ఉంటుంది అనేది తెలుసు. వీళ్ళు వెళ్ళి అక్కడ వెళ్ళి ఏమవుతారు, ఏమన్నా మిస్లీడ్ అవుతే వీళ్ళు ఏమవుతారు అనేది ఆయనకి భయం. కాకపోతే నేనేమంటానంటే నేను ఇన్స్టిట్యూట్లో చేరతా, నేను ఇది చేస్తానని చెప్పి ఇది చేస్తే లాస్ట్కి నా బాధ తట్టుకోలేక, అయితే చాలా కాలేజీలో ఉన్నప్పుడే చాలా స్టైలిష్గా మెయింటైన్ చేసేవాడిని. డ్రెస్సులు గిస్సులు అసలు మామూలుగా అసలు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అంటుంటారుగా, నువ్వు యాక్టర్ లాగా ఉన్నావు, ఆ యాక్టర్ లాగా ఉన్నావు, ఈ యాక్టర్ లాగా అంటుంటే మనం ఇంకా అసలు రెచ్చిపోతుంటాం. ఇంకా లాస్ట్కి మా నాన్న వాళ్ళ కొలీగ్స్ కూడా, శంకరనారాయణ మీ ఓడి ఏదో అంత ఇంట్రెస్ట్, ఏదో 1 year అంటున్నాడు కదా, ఏదో వదిలి చూడు, ఏముంది మనం అందరం ఉన్నాం కదా, మెల్లగా లాక్కొచ్చేద్దాంలే, ఏముంది అది చేయడంతో. తర్వాత మా నాన్నగారు 1 year కాదు 2 years టైం తీసుకో, నువ్వు ఇన్స్టిట్యూట్లు గట్రా ఇట్లాంటివన్నీ ఏమొద్దు, నువ్వు ఇంజనీరింగ్ చదివే 4 సంవత్సరాలు చదువు, 6 సంవత్సరాలు చదివావు, స్ట్రాంగ్ ఇంజనీర్ అనమాట నేను. 6 సంవత్సరాలు ఇంజనీర్, 6 years ఇంజనీర్. వద్దు, మళ్ళీ ఇన్స్టిట్యూట్లో టైం వేస్ట్ చేసుకోవద్దు, అదేదో ప్రయత్నాలు చేసుకో అని చెప్పి అంటే ఉత్తినే పంపకుండా మా నాన్న నన్ను ఒక ఇల్లు తీయించి జాగ్రత్తగా, తర్వాత ఒక కారు ఒకటి ఇప్పించి మెడ్రాస్లో పెట్టారనమాట. ఆ కారు అప్పుడు నెల్లూరులో జాబ్, నాన్న అప్పుడు నెల్లూరులో ఉన్నారనమాట. మా పక్క స్ట్రీట్లోనే ఫతేఖాన్పేట ఏరియా, అది మేము ఉండేది తెక్కెమిట్ట. ఆ పక్క స్ట్రీట్లోనే చిరంజీవి గారి ఇల్లు అనమాట. ఏ ఏరియా? టీ నగర్ కదా? కాదండి, నెల్లూరులో. నెల్లూరులో అప్పుడు నాన్న నెల్లూరులో జాబ్ చేస్తున్నారు. చిరంజీవి గారు కారు అమ్ముతున్నారని ఎవరు ఏజెంట్ ద్వారా నాన్నకు తెలిసింది. వెంటనే నాన్న వెళ్ళి చూడడము, చూసి అది పెట్రోల్ బండి తీసుకొని ఆ బండి ఇంకేం మాట్లాడకుండా ఏజెంట్లు చెప్పారు మధ్యలో, సార్ ఆయన చిరంజీవి గారు వాడిన కార్ అది, నెంబర్ కూడా TSC 2 అది, తర్వాత ఆయన పేరు మీదే ఉంది కార్ అది, ఇప్పుడు అమ్ముతున్నారు దాన్ని. ఇంకేం మాట్లాడకుండా మా నాన్న ఫస్ట్ ఆ కార్ కొనేసాడు. ఓకే, సెంటిమెంట్ చిరంజీవి గారి కారు. యాక్చువల్గా కొత్త కారు కొనాలని అనుకుంటా ఉండి ఈ విషయం తెలియడంతో అది మైండ్లోంచి తీసేసి ఈ కారు కొనేసాడు అనమాట. కొనేసి తర్వాత మళ్ళీ దాన్ని ఏదో అంతా రిపేర్లు అన్నీ చేసి మొత్తం టింకరింగ్, పెయింటింగ్, బ్రాండ్ న్యూ. అప్పట్లో అంతా ఆ విజయవాడ నుంచి ఇసూజు ఇంజన్లు తీసుకొచ్చి ఇంజన్లు వేసేసి, డీజిల్ ఇంజన్లు వేసేసి రెడీ చేసి దాన్ని పక్కాగా చేసి మెడ్రాస్లో నన్ను పెట్టాడు. ఇల్లు కారు ఇచ్చేసి నీ కాలేజీకి ఎంత డబ్బులు పంపుతున్నానో దానికన్నా ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా పంపుతూ జాగ్రత్త చూసుకోను అది చేసి ఇంక ప్రయత్నాలు స్టార్ట్ చేసాం. తొలి ప్రయత్నం, తొలి గడప ఎవరు, ఏంటి తొలి రోజుల ప్రయత్నాలు? అప్పుడు ఆ దీనిలలో తిరుగుతునేటప్పుడు ఆ ప్రయత్నాల్లో ఫస్ట్ ప్రెస్ దీంట్లో కలిసినప్పుడు అక్కడ మెడ్రాస్లో పాటిబండ్ల విజయలక్ష్మి గారు, BA రాజు గారు, తర్వాత వీళ్ళందరూ అప్పుడు ప్రెస్లో ఉండేవాళ్ళు. పసుపులేటి రామారావు గారు, పాటిబండ్ల విజయలక్ష్మి గారు ఫస్ట్ దాసనారాయణరావు గారి దగ్గర తీసుకెళ్తే ఎవరు ఏంటి అనేది అప్పుడు చేసుకుని చెప్తాను నేను, బాగానే ఉన్నాడు కుర్రాడు అన్నట్టుగా గురువు గారు ఫస్ట్ లేదు చూద్దాం ఇది అన్నారు. తర్వాత నేను రెగ్యులర్గా కాంప్లెక్స్కి టచ్లో ఉండేవాడిని. తర్వాత ఒకసారి మన వడ్డే రమేష్ గారు వచ్చారు ఆఫీస్కి, అక్కడికి వస్తే, రమేష్ మీ షూటింగ్ జరుగుతుంది కదా, PL రాయ్ గారు కెమెరా కదా, మనోడితో ఫోటోలు తీయించి, మనోడికి కుర్రోడు బాగున్నాడు కుర్రోడు, అతనితో లైటింగ్ చేసి ఫోటోలు తీయించు కొంచెం అంటే, ఆయన సరే అండి రావా షూటింగ్కి రాను. అప్పుడు ఏడుకొండల స్వామి అని ఒక షూటింగ్ జరుగుతుంది. మరి అరుణ్ గోవిల్ గారు, మన కమలాకర్ కామేశ్వరరావు గారు డైరెక్షన్లో లవకుశ కెమెరామెన్ ఆయన, పెద్ద ఆయన PL రాయ్ గారు జరుగుతూ ఉంది అక్కడ స్టూడియోలో. ఫస్ట్ ఆయన స్టిల్స్ తీశారనమాట. ఆయన చూడగానే మా గురువు గారు ఇంకేం మాట్లాడలేదు. తర్వాత ఆయనది అప్పుడు గురువు గారిది వచ్చి నియంత అని జరుగుతూ ఉంది, మన వినోద్ కుమార్ హీరో.
సో అక్కడ నియంత షూటింగ్లో మళ్ళీ మన పి ప్రకాష్ రావు గారు పెద్ద ఆయన, మన భాష కెమెరామెన్ ఉన్నారు, ఫోటోగ్రాఫర్ ఆయన ప్రకాష్ రావు గారు. ప్రకాష్ గారితో నేను పనిచేసాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయనతో పనిచేసాను. అవునా? ప్రకాష్ గారు బ్రహ్మనాయుడు సినిమాకి గురువు గారి దగ్గర నా సెకండ్ ఫిల్మ్ అనమాట. ఓకే, సూపర్. వండర్ఫుల్ కెమెరామెన్, గ్రేట్ మ్యాన్. ఆయన చేశారు, లైటింగ్ చేసి ఆయన స్టిల్స్ చేసి స్క్రీన్ టెస్ట్ చేసింది అక్కడ చేసి తారక ప్రభు దీంట్లో బ్యానర్లో 3 సినిమాలు అగ్రిమెంట్ చేసుకున్నాను. ఓహో, 3 సినిమాలు చేయాలని అగ్రిమెంట్ చేశారు. చేసుకొని 1016 అడ్వాన్స్ ఇచ్చారు గురువు ఫస్ట్. తర్వాత అలాగా ఇదైంది. ఈ లోపల ఏమైందంటే అప్పట్లో వచ్చి చోలా హోటల్లో జిమ్ ఉండేది. జిమ్కి రెగ్యులర్గా వెళ్తుండే వాళ్ళం మేము. అప్పట్లో ఎలాగంటే 100 రూపాయలు కట్టేసి వెళ్ళిపోయి చేసేసుకోవచ్చు అనమాట. మెంబర్షిప్ కాకుండా ఏ రోజు ఆ రోజు చేసుకోవచ్చు. తర్వాత స్టీమ్ బాత్, సోనా అన్ని యూజ్ చేసుకోవచ్చు. అన్నీ మన వాళ్ళందరూ ఆర్టిస్టులు చాలామంది వస్తుంటారు. అక్కడ ఒకసారి ఏం జరిగిందంటే ఈ లోపల అల్లు అరవింద్ గారు అక్కడ కనపడడం జరిగింది. ఆయన నన్ను మామూలుగా ఇలా చూసి హాయ్ కార్తీక్ అన్నాడు. నాకు కార్తీక్ అనగానే నేను ఇలా చూసి సార్ నేను కార్తీక్ని కాదు సార్, నేను రాజ్ కుమార్ని సార్. ఎవరు మీరు ఇదన్నారు. ఏ ఊరు ఇదన్నారు. ఇట్లా సార్ ఆంధ్ర సార్. ఏ పని మీద వచ్చారు, ఇక్కడ ఏం చేస్తుంటారు? ఇట్లా ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను సార్ నేను. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం లేదు సార్, ఇట్లాగా దాసనారాయణరావు గారు స్క్రీన్ టెస్ట్ చేశారు సార్ నాకు. అంతే, ఇదే జరిగింది. ఓకే ఓకే అనేసి ఆయన మామూలుగా నేను నా పని నేను కరెక్ట్గా 3 డేస్కో 4 డేస్కో మళ్ళీ నేను మామూలుగా రోజు తారక ప్రభు కాంప్లెక్స్కి వెళ్తుంటాం కదా, అందరి దగ్గర మామూలుగా మాట్లాడుకుంటూ అలాగే ఉంటే సడన్గా ఒకరు వచ్చి బాయ్ గురువుగారు రమ్మంటున్నారు మిమ్మల్ని. లోపలికి వెళ్ళా, చేతులు కట్టుకుని గురుగారు ఎరా నీ గురించి అప్పుడే అందరూ ఎంక్వైరీ చేస్తున్నారా అన్నారు. సైలెంట్గా ఊరికే నవ్వుతూ అలా ఉండిపోయా. అంటే ఏం లేదురా, మన అరవింద్ ఫోన్ చేశారు నాకు, వెళ్ళి ఒకసారి కలువు, మన మనిషే అరవింద్ గారు, మంచి ప్రొడ్యూసర్, వెళ్ళి కలువు, మనది టైం పడుతుంది కదా, ఇంకొక 2 నెలలు 3 నెలలు టైం పడుతుంది, ఈ లోపల వెళ్ళి కలువు అక్కడ ఏదన్నారు. అలాగే గురువు గారు అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి అరవింద్ గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే అప్పుడు డబ్బు భలే జబ్బు అని ఒక సినిమా, అల్లు ఆర్ట్స్ అని కొత్తగా బ్యానర్ పెట్టారు. మామూలుగా గీతా ఆర్ట్స్ అని పెద్ద సినిమాలు చేస్తుంటారు, చిన్న సినిమాలు చేయడం కోసం అని అల్లు ఆర్ట్స్ అని స్టార్ట్ చేశారనమాట. చేసి అందులో ఇది ఒక విసు గారి పిక్చరు రీమేక్ అనమాట. వరవు నల్ల ఊరవు అనేసి ఒక సినిమా ఏదో, అది మన తెలుగులో మారుతిరావు గారును గోపాలరావు గారు అన్నపూర్ణమ్మ గారు అలా చేశారు. నేను అందులో హీరోగా పెట్టారు. గోపాలరావు గారికి కొడుకు. ఇంకా తర్వాత నాకు మన హరిత గారు ఉన్నారు కదా, ఇప్పుడు హరిత గారు ఉన్నారు కదా, మా ఇద్దరికి డెబ్యూట్ అనమాట ఆ పిక్చర్, ఫస్ట్ పిక్చర్. తర్వాత సినిమా, కానీ నాకు అది ఆ సినిమా 7వ సినిమాగా రిలీజ్ అయింది. తర్వాత ఈ లోపు ఏంటంటే మా గురువు గారి దగ్గర నాకు అశ్విని దత్ గారు, త్రివిక్రమరావు గారు, దేవి వరప్రసాద్ గారు ముగ్గురు కలిపి సేమ్ ఇలాగే వాళ్ళు ఒక చిన్న బ్యానర్ స్టార్ట్ చేశారు. ముగ్గురు అగ్ర నిర్మాతలు కలిసి తేజస్విని ఫిలిమ్స్ అని ఒకటి స్టార్ట్ చేశారు. దాంట్లో నిన్ను హీరోగా పెడుతున్నాను, అమ్మ రాజీనామా టైటిల్ ఇదని చెప్పి మా గురువు గారు ఫస్ట్. ఓకే, సో అది ఫస్ట్ బిగినింగ్. తర్వాత అది విజయవాడలో షూటింగ్ జరిగింది. విజయవాడలో రావటం, అక్కడ ప్రెస్ మీట్లు, ఇక్కడ సక్సెస్ మీట్లు, రవీంద్ర భారతిలో ఆడియో రిలీజ్ ఫంక్షన్. ఇప్పటికీ మదర్స్ డే అంటే ఆ సినిమా ఎక్కడో ఏదో ఒక ఛానల్లో వస్తానే ఉంటుంది. రవీంద్ర భారతిలో అమరాజీనామా ఫంక్షన్ జరిగింది. అవును అవును, ఆ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా చేశారనమాట. అద్భుతంగా మాట్లాడారు చిరంజీవి గారు. స్పీచ్ నాకు బాగా గుర్తు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.